చెక్ చెక్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, అస్సలు వాయిస్ రావట్లేదు. ప్రభు నామమున ఈ పునరుద్ధాన దినం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజే మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, ఈరోజు ఒక 5 నిమిషాల ముందే నాకు ఇచ్చారు, ధన్యుణ్ణి. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పాడిన పాటలు, చేసిన ఆరాధనను బట్టి ప్రభువు నామమునికే మహిమ కలుగునుగాక. అందరం గట్టిగా చూద్దాం మరొకసారి. కొందరు ఇంకా చప్పట్లు కొట్టట్లేదు పాటలు పాడేటప్పుడు. అది కూడా దేవుణ్ణి ఆరాధించటమే, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏదో ఒక కట్టెపోయి నిలబడినట్టుగా అలా నిలబడటం కాదు. దేవుని ఆరాధించడానికి వచ్చాం. నిలబడటానికి ఓపిక లేకపోతే కూర్చునన్న దేవుణ్ణి ఆరాధించవచ్చు. వాక్య భాగాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 16 4th నుంచి 13th వర్సెస్ వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగిన వృత్తాంతం 2-3 మాటల్లో టూకీగా చెప్పేస్తాను నేను. ఇజ్రాయేలీయునికి మొట్టమొదటి రాజు సౌలు. పాత నిబంధన సౌలు, ఎందుకంటే క్రొత్త నిబంధనలో కూడా ఇంకొక ఆయన ఉన్నారు కాబట్టి. అయితే దేవుడు ఎన్నుకున్నవాడే సౌలు రాజు. దేవుని ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వాడే సౌలు. కానీ సింహాసనం మీద కూర్చున్న తర్వాత తన యొక్క ఇష్టం వచ్చినట్లుగా జీవించటం ప్రారంభించాడు సౌలు రాజు. ఏ ప్రవక్త అయితే సౌలుని రాజుగా అభిషేకించాడో ఆ ప్రవక్తతో మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఆ రాజుని తీసేస్తున్నాను అన్నాడు. నేను ఆ రాజుని విసర్జించాను, నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా ఇష్టాన్ని భూమి మీద జరిగించట్లేదు, తన ఇష్టం కోసం, తన పేరు కోసం భూమి మీద పరిపాలన చేస్తున్నాడు. నేను చెప్పింది చెయ్యట్లేదు. మనుష్యులు చెప్పింది చేయటమా, మహోన్నతుడైన దేవుణ్ణి చెప్పింది చేయటమా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. గ్రహించండి పిల్లరా, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాడో సౌలుని తీసేయాలనుకున్నాడు రాజుగా. ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ నేను ఒకరిని రాజుగా ఎన్నుకున్నాను, నా పేరట నువ్వు వెళ్ళి అక్కడ అభిషేకించు అని ప్రవక్త సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ప్రవక్త భయపడుతూ ఉంటాడు, ప్రభువా, ఆ రాజు ఉండగా నేను ఇంకొక రాజును అభిషేకించడానికి వెళ్తున్నా, తెలిస్తే నన్ను చంపేస్తాడు కదా సౌలు రాజు అంటే, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, ఒక బలి అర్పించడానికి వెళ్తున్నట్లుగా అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త బయలుదేరి బెత్లెహేముకు వెళ్తాడు. బెత్లెహేముకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ ఊరి పెద్దలందరూ కూడా అడుగుతారు, బాబు సమాధానంగా వస్తున్నారా ప్రవక్త గారు అంటారు. భయపడిపోతారు సమూయేలు ప్రవక్తకి. ఎందుకని? ప్రవక్త అంటే ఏమిటి? ప్రభువు నుంచి వచ్చిన సందేశాన్ని తీసుకుని వచ్చేవాడు. వక్త వేరు, ప్రవక్త వేరు. మంచి మంచి ఉపన్యాసాలు చేస్తారు, వారిని వక్తలు అని పిలుస్తారు. ఈయన ప్రవక్త, ప్రభువు నుంచి వచ్చినటువంటి వాక్కుని వ్యక్తులకు అందించేటువంటి ఈయన ప్రవక్త. అందులోనూ శామ్యూల్ వాజ్ ద పవర్ఫుల్ ప్రాఫిట్. ఎందుకంటే ఈయన ఒక్కడ మాత్రమే ఒకే సమయంలో 4 పోస్టులు చేశాడు దేవుని యొక్క కృపను బట్టి. అన్నీ, అటు న్యాయాధిపతికి ఉన్నాడు, ఇటు ప్రవక్తగా ఉన్నాడు. అర్థమవుతుందండి? అన్ని విధాలుగా కూడా పనిచేశాడు ఇతను. అయితే ప్రవక్త అడుగు పెడుతుంటేనే బెత్లెహేమీయులు అన్నారు, ఆ ఊరి పెద్దలు, సమాధానంగానే వస్తున్నారా?
ఏదన్నా మాకు ఉగ్రత సంబంధించిన వార్తను మోసుకొస్తున్నారని భయపడిపోయారు. ప్రవక్తను చూసి భయపడపోవడం ఏంటండి, ప్రభువుని చూసి భయపడాలి. కానీ అంటే ఆ ప్రవక్త ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్టో అర్థం చేసుకోవాలి. ఈరోజు కొంతమంది దైవజనులను చూసి భయపడలేదు. రెండు రకాలు ఉంటారు. ఎందుకని? ఆయన బతుకు మాకు తెలుసులే అనేవారు కొందరు. మరికొందరు ఈయన ఉన్న పెద్ద తోప, చేస్తే గీస్తే పైనోడు చేయాలి కానీ అంటారు. దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా చేయడండోయ్, గుర్తుపెట్టుకోండి. ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశాడు, సువార్తికులను దేవుడు ఏర్పాటు చేశాడు, ఉపదేశకులను దేవుడే ఏర్పాటు చేశాడు, బోధకుల్ని దేవుడే ఏర్పాటు చేశాడు, కాపర్లను దేవుడే ఏర్పాటు చేశాడు. భయపడాలి. అందుకే అంటారు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అనుంది వాక్యంలో. ప్రవక్తను శామ్యును చూడగానే ఊరి పెద్దలు భయపడిపోయారు. బాబు, సమాధానంగానే వస్తున్నారండి గురువుగారు? ఆయన అంటాడు, సమాధానంగానే వస్తున్నాను, నేను బలి అర్పించడానికి వచ్చాను. అయితే మీరందరూ రండి, యెషయిని కూడా పిలుచుకురండి, యెషయి ఫ్యామిలీని కూడా తీసుకుని రండి. యెషయి ఎవరు? దావీదు తండ్రి. యెషయా వేరు, ఆయన ప్రవక్త. ఈయన యెషయి. ఐజియా వేరు. మరలా ఆయన కుటుంబాన్ని కూడా తీసుకురండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యెషయి కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాను, ఇశ్రాయేలుకి రెండవ రాజుగా. కాబట్టి ఆయన్ని కూడా అక్కడికి పిలువు. ఆ బలి కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత యెషయి ఇంట్లో కూర్చుంటారు సమూయేలు ప్రవక్త. కానీ శామ్యూల్ ప్రాఫిట్కి కూడా తెలియదు దేవుడు ఎవరిని రాజుగా ఇశ్రాయేలులకు ఎన్నుకోబోతున్నాడో. ఆయనకి కూడా చెప్పలేదు దేవుడు, నేను ఒకరిని ఎన్నుకుంటాను రాజుగా. ఆ సమయంలో దావీదు భక్తుడినే రాజుగా ఎన్నుకుంటానికి కారణం ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఎందుకంటే అంత దైవభక్తుడు అతను. దావీదు చాలా గొప్ప దైవభక్తుడు. ఇంట్లో వాళ్ళందరికీ లెక్కలో లేడు, కానీ దేవునిలో మాత్రం లెక్కలో ఉన్నాడు ఆయన. దేవునికి ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఎవ్వరూ పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, ఇది మాత్రం డ్యామ్ షూర్. నువ్వెవరు లెక్కలో ఉండవు, కానీ దేవుని లెక్కలో ఉంటావు. కారణం ఏంటంటే దావీదు భక్తి దేవుణ్ణి ఆకర్షించింది. అతన్ని ఇశ్రాయేలులకు రెండవ రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఎలా జరిగింది ఇదంతా? ఈరోజు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, డేవిడ్ ఏ డివోటీ. దైవభక్తుడైన దావీదు. డేవిడ్ ఏ డివోటీ, దైవభక్తుడైనటువంటి దావీదు. ఎందుకు దావీదుని గురించి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఈరోజంటే, సౌలు దావీదు పోలిక చూసుకున్నట్లయితే, దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఎందుకంటే నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఎవరి గురించి? దావీదు గురించి. మరి సౌలు అలాంటి మనస్సు లేదు. కొంతమంది చూడండి, ఒక పొజిషన్లోకి రాగానే మనస్సున గర్విస్తారు. పైకి ఆ గర్వం కనబడకపోయినా నాకేంటి అన్న ధీమా, ఆ ప్రౌడిజం కనపడుతూ ఉంటుంది. సౌలు రాజు మనస్సున గర్వించాడు. కానీ దావీదు దేవుని చిత్తానుసరుడైన మనుష్యుడు. అంటే దట్ మీన్స్ దేవుడు చెప్పింది చేసేవాడు, దేవుడు అనుకున్నది కూడా చేసేవాడు. ఆయన చిత్తానుసారుడు. మరి సౌలు అలా చేసేవాడు కాదు. దేవుడు అనుకున్నది చేయలేదు, రెండవది దేవుడు చెప్పింది కూడా చేయలేదు సౌలు రాజు. ఆ 4-5 వచనాలు ఒకసారి చదవండి. 16వ అధ్యాయం 1 సమూయేలు 4-5 వచనాలు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. చాలు, వెళ్ళాడు. యెషయిని అతని కుమారులను కూడా శుద్ధి చేశాడు. బలి ఆ యొక్క ఇంట్లో కూర్చున్నాడు. బలి కార్యక్రమం అయిపోయింది అనుకుందాం ఉదాహరణకి. అక్కడ శుద్ధి చేసి బలి అర్పించాడు. అందరూ ఫ్యామిలీ అంతా ఉన్నారు అక్కడ యెషయి ఇంట్లో, ఒక్క దావీదు తప్ప.
ఎందుకు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు? పెద్ద కొడుకున్నాడు ఎలియాబు, రెండో కొడుకున్నాడు అబీనాదాబు, మూడో కొడుకున్నాడు షమ్మా. అర్థమైందండి? ఇంతమందిలో కనిష్ఠుడు కదా. దేవుని ద్వారా దావీదు భక్తి ప్రపత్తులతో అభిషేకించబడిన రాజు అయ్యాడండి దావీదు. ఎలా దేవుణ్ణి ఆకర్షించాలి అంటే భక్తి చేసి ఆకర్షించాలి. ఎవరైనా సరే దేవుణ్ణి ఆకర్షించాలని గుర్తుపెట్టుకోండి విషయాన్ని. కొంతమంది చూడండి, ఎదుటోళ్ళ కంట్లో పడాలంటే పిచ్చి పిచ్చి ట్రిక్స్ అని చేస్తారే, అబో చూడలేం బాబా, అలా ఉంటాయి వాళ్ళ ట్రిక్స్. వాళ్ళ వయ్యారాలకి ఇక కొదువే లేదన్నట్లు ఉంటుందన్నమాట. ఎందుకని చూసారా నేను కనబడ్డానా, నేను బాగా ఎక్స్పోజ్ అయ్యానా? దావీదు దేవుణ్ణి తన భక్తితో ఆకర్షించాడు. దైవ భక్తి గల దావీదు అంటున్నాను. అతని జీవితంలో రాజు అవ్వడానికి ఏమేమి కార్యాలు జరిగినాయో నేను మీకు చెప్తాను పిల్లరా. అర్థమైందా? ఏ విధంగా అతను రాజు అయ్యాడు. మన జీవితంలో కూడా ఒక ఉన్నత స్థానానికి రావాలి అంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆకర్షించాలి. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను జాగ్రత్తగా పరికించాలి. ఎలా అయ్యాడు అతని జీవితంలో జరిగిన ఘట్టాలు? వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్స్ 11, 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, చూడండి, అందుకు సమూయేలు, నీవు వాని పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా. చాలు. ఏమండి, ఇంట్లో ఒక వేడుక జరుగుతుందన్నప్పుడు, ఫెస్టివల్ జరుగుతుందన్నప్పుడు, ఒక శుభ కార్యక్రమం జరుగుతుందన్నప్పుడు ఫ్యామిలీ అంతా ఉంటారా ఉండరా? చెప్పండి అమ్మా. అర్థమవుతుంది, అందరూ ఉంటారు. యెషయాకి 8 మంది కొడుకులు. ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, సార్ 7 అని రాసి ఉందిగా, ఇంకో చోట 8 మంది అని రాసి ఉంది కదంటే, ఎంతమంది అయితే అంతమంది అయ్యా, ఆయన కన్నాడు, దానికి మనం గొడవాడుకుంటాం ఎందుకు? ఒక చోట 8 మంది ఉందిగా, ఓకే, ఒక చోట 7 ఉందిగా, నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కొంతమంది అదే పట్టుకుంటూ ఉంటారు. 8 మందిలో 7 ఇంట్లో ఉన్నారు, 8వ బయట ఉన్నాడు, కనిష్ఠుడు. అతన్ని ఇంట్లో పెట్టలేదు. దూరం నుంచి ప్రాఫిట్ వచ్చాడు, రామ ప్రాంతం నుంచి ప్రాఫిట్ సమూయేలు గారు వచ్చారు. ఇంట్లో వేడుక జరుగుతుంది, అందరూ ఉన్నారు. అతను మాత్రం రోజువారీగానే మామూలుగానే గొర్రెలను తోలుకుని వదిలేసి పంపించేశారు, గొర్రెలు కాపాడుకురా అని. దావీదుని ఆయన ప్రొద్దున్నే టిఫినీ అంటారా, టిఫినీలో యవల పిండి వేసుకుని ఫ్లూటు సితారా పట్టుకుని వెళ్ళిపోతాడు గొర్రెలు కాసుకుంటాను. పచ్చిక దగ్గర వదిలి చక్కగా రోడ్ సైడ్ అలా పడుకుని కాలు మీద కాలేసుకుని ఫ్లూట్ వాయించుకుంటూ పాటలు పాడుకుని దేవుని ఆరాధిస్తాడు. వాడు దానికే పనికి వస్తాడు అనుకున్నారు తండ్రి కానీ అన్నదమ్ములు కానీ. అందరూ అన్నలేండి. ఎంత పెద్ద వేడుక జరుగుతుంటే ఎవ్వరూ కూడా అతన్ని పట్టించుకోలేదు. అయ్యో మన తమ్ముడు లేడే, అయ్యో నా చిన్న కొడుకు లేడే అని అక్కడ బాధలు కనపట్టలేదు. యెషయా గారు కూర్చున్నాడు, కొడుకులు కూర్చోబెట్టాడు. అసలు ఇంట్లోకి వెళుతున్నప్పుడే నేను అనుకుంటాను పెద్ద కొడుకుని చూసినట్లుగా అక్కడ రాసి ఉంటుంది. ఏలియాబు, దేవుడు ఇతన్నే రాజుగా అభిషేకిస్తున్నాడేమో అనుకుంటాడు సమూయేలు మనసులో. వెంటనే దేవుడు అంటాడు, ఆపు, నేను అందుగాని అనుకున్నాను, నువ్వు పద, లోపలికి పద అంటాడు. శామ్యూయల్, ఓ సారీ లార్డ్, సారీ ప్రభువా, వెళ్తాడు. రెండో కుమారుడు ఎలియాబు అయిపోయింది, వీళ్ళు వచ్చేసారు. మూడవడు షమ్మా తీసుకొస్తుంటే ఆయన తల మీద చేయి పెడుతుంటే కొమ్మును పట్టుకుని తైలం వదలాలనుకుంటే, అభిషేకించాలనుకుంటే దేవుని ఆత్మ రావట్లేదు. ఒకటో కొడుకు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోడు, అందరూ అయిపోయారు 7. ఇంతకీ అప్పుడు శామ్యూయల్ ప్రాఫిట్కి డౌట్ వచ్చి ఉండాలి, అసలు నేను వచ్చింది యెషయా ఇంటికేనా అని. అదేంటి, యెషయా కదా ఆయన? ఏమండి యెషయా గారు, మీకు వీళ్ళు 7 కాకుండా
ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? అసలు ఎట్లా ఎవరన్నా అట్లా అడుగుతారా? ఇప్పుడు అడిగితే ఎలా కొడేశారు. అంటే ఒకడు ఉన్నాడండి కడసారిపోడు, వాడు గొర్రెలు కాసుకుంటాడు, దీనికి పనికిరాడు అన్నట్టుగా, దేనికి రాజుగా చేయటానికి పనికిరాడు అన్నట్టుగా వెంటనే శామ్యూల్ అంటాడు, కూర్చొని అందరూ కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఇక్కడ ఉండండి, ప్రేయర్ మీటింగ్ అలాగే ఉండండి, కొయ్య వాళ్ళు 2 పాటలు పాడండి, మీరు అలాగే ఉండండి. ఇమీడియట్లీ కాల్ హిమ్, ఆయన్ని పిలిపించండి. అరణ్యములో గొర్రెలను కాస్తున్న దావీదుకి పిలిపెళ్ళింది. భక్తితో ఆకర్షించినటువంటి దావీదుకు దేవుడు అతన్ని రాజుగా చేయటంలో మొదటి ఘట్టం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుపు, ఎవొకేషన్. పిలుపు. నీ జీవితంలో దేవుని పిలుపు ఉంది, అది నీకు అర్థం కావట్లేదు. పిలవకుండా నువ్వు రాలేదు. నేను మరలా చెప్తున్నాను, మీకు పిలుపు ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చుని నువ్వు ఆరాధిస్తున్నావంటే ఆయన పిలిచాడు. చాలామందికి ఆ సంగతి అర్థం కావట్లేదు. పిలుపు, దేవుని పిలుపు సామాన్యమైనది కాదు. నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను, మీకు ప్రభువునందు బోధిస్తున్నాను అంటే అర్థం ఆయన పిలిచాడు. ఆ పిలుపుని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. నన్ను పలానా నా ఫ్రెండ్ తీసుకొచ్చింది, లేకపోతే నన్ను వాళ్ళ దగ్గరకు వచ్చాం, నువ్వు దేవుని దేవాలయం మెట్టు ఎక్కావు అంటే అది మన వల్ల అయ్యింది కాదు. అది ఎలా పిలుస్తాడండి అని మీరు అనొచ్చు. వివిధ రకాలుగా దేవుడు పిలుస్తాడు. అందరినీ వాక్యము ద్వారానే పిలుస్తాడని నేను చెప్పలేనండి. ఆయన పిలిచాడు. ఇక్కడ దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. ఎందుకు? అభిషేకించడానికి పిలిచారు. చాలామంది అనుకుంటారు, నేను బాప్తిస్వం పొందేశాను కాబట్టి నేను క్రైస్తవుణ్ణే అంటారు. రక్షించబడ్డామన్నానికి అది గుర్తు, కానీ క్రైస్తవ్యానికి గుర్తు కాదు. అది క్రైస్తవ్యము ఎలా ఉంటుందంటే, లోపల క్రీస్తు ఉన్నట్లుగా బయట వాళ్ళకి అనిపించాలి. పై రూపాన్ని బట్టి క్రైస్తవ్యం అనుకోకూడదండి. పిలుపు చాలా ఇంపార్టెంట్. పిల్లలు గుర్తుపెట్టుకోండి. దేని కొరకు పిలుస్తున్నాడు? ఫర్ హిజ్ వర్క్. ఆయన పని, నీ ద్వారా ఆయన పని. ఏమిటా పని? నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించటానికి, పాడైపోతున్నటువంటి ప్రజలను బాగు చేయటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇజ్రాయిలీలు పాడైపోతున్నారు. సౌలుని రాజుగా పెట్టాడు, కొన్నాళ్ళు బాగున్నాడు, కొన్నాళ్ళు ఏమైంది? సొంత ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు విసర్జించాడు అని రాసి ఉంటుంది తెలుగు బైబిల్లో. విసర్జన అన్న పదం ఎంత దారుణమైందో తెలుసా అండి? విడిచిపెట్టాడన్న ఒక మాట ఉంటుంది, కానీ విసర్జించాడు. మీరు గమనిస్తున్నారా? మూత్ర విసర్జన, మల విసర్జన అని ఎందుకు అంటారు ఆ మాటలు ఎందుకు అంటారు? ఇట్ ఇస్ వేస్ట్. దాని వెంక కూడా చూడరిక. సౌలు రాజుని దేవుడు విసర్జించాడు. ఎవరిని పిలుచుకున్నాడు? దావీదుని పిలిపొచ్చింది. ఆ పిలుపు ఇంపార్టెంట్. నీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు పిలుస్తున్నా పట్టించుకుంటలేదు. చిరాకు పరాకులు చాలామంది జీవితాల్లో. నన్నే ఎందుకు పిలిచాడు, నువ్వు ఏనాడు అన్న ఆలోచన చేయట్లేదు. అమ్మా నువ్వు ఇది చెయ్యాలి, బాబు నువ్వు ఇది చెయ్యాలి అంటే నేనే ఎందుకు? ఏమో. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి రాజుగా ఏమిటి, ఆయన్ని పిలవడం ఏమిటి అర్థం కాలేదు చాలామందికి. దైవ భక్తితో దేవుణ్ణి ఆకర్షించాడు దావీదు. అందుకని ఆయనకి పిలుపు వెళ్ళింది. కొంతమంది పిలుపును పట్టించుకొని పిల్లలు ఆలోచించాడు. దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. మరి దావీదు రాజుగా తగినవాడా? అందరూ అదే ప్రశ్న అర్థం. తండ్రే దావీదును పట్టించుకోలేదు, అన్నయ్యలే దావీదును లెక్క చేయలేదు, కానీ దేవుడు దావీదును పిలుచుకున్నాడు. రాజుగా గంభీరమైనటువంటి పనికి దేవుడు పిలిపించాడు. సౌలుకు తెలిస్తే ఇక్కడ శామ్యూల్ని, ఇక్కడ యెష్షయిని, తన ఫ్యామిలీని అంతమొందించడా?
అయినా సరే దేవుడు దావీదుని పిలుచుకున్నాడు. పిలుపుని చాలా జాగ్రత్త పెట్టండి, లక్ష్య పెట్టండి. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ 1:10, పేతురు రాసిన రెండవ పత్రిక 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, మీ పిలుపుని మీ ఏర్పాటుని కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి జాగ్రత్త పడుడి. ఏమండి, కన్ఫర్మ్ చేసుకోవటానికి మరి జాగ్రత్త పడండి. గుర్తుపెట్టుకోండి, చాలామంది కొంతమంది పిలుపు వచ్చేసినాక మరొక రకమైన ధీమాతో ఉంటారు. మీ ఏర్పాటుని మీ పిలుపుని నిశ్చయం చేసుకోవటానికి మరి జాగ్రత్త పడండి. ఈ మాట మీకు ఎలా అర్థమవుతుంది నేను చెప్పాలి అంటే, కొన్ని వివాహాలు ఉంటాయి, ఎంగేజ్మెంట్ దగ్గర అయిపోతుంటాయి. అర్థమైందా? చాలామంది అంటారు ఎంగేజ్మెంట్ అయిందంటే పెళ్ళి అయిపోయినట్టే అంటారు. కానీ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్ళి అయ్యేంత వరకు కూడా అక్కడ అంటున్నాడు 7 ఏండ్ల పెండ్లి విందు. అర్థమవుతుందండి? ఈ మధ్యకాలం మనం ఎలా ఉండాలండి? మరి జాగ్రత్తగా ఉండాలి. దేవునితో వధువుకి వరుణుతో ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చయితాంబూలాలు అయిపోయినాయి, నిశ్చితార్థం అయిపోయింది, వివాహము వరకు కూడా మరి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సెలెక్ట్ అయ్యానండి, అపాయింట్మెంట్ లెటర్ రాలేదండి, ఏం జరిగిందో తెలియదండి. అదేంటమ్మా సెలెక్ట్ అయ్యానండి, రౌండ్స్ అన్నీ క్వాలిఫై అయ్యాను, కానీ ఇంతవరకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. కొంతమందికి నెలలు సంవత్సరాల వరకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ రాలేదు. నేను ఫోన్స్ కాల్స్ వింటూ ఉంటాను కాబట్టి నాకు అర్థమవుతుంది. పిలుపుకిని బట్టి ఏర్పాటును బట్టి నిశ్చయమగునట్లుగా మరి జాగ్రత్త పడండి. నాది అయిపోయిందిలే, నా కన్ఫర్మ్ అయిపోయిందిలే, నాదేలే, గ్యారంటీ ఉందా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించగలరు అన్నాడు మహాకవి అన్నాడు. రేపేమి సంభవించునో మనకు తెలియదన్నాడు ఎప్పుడో దేవుడు. అర్థమవుతుందండి? దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు తగ్గట్టుగా బ్రతకాలి. మనం ఆ పిలుపుని గుర్తించాలి. ఒక్కొక్కసారి ఒక మనిషితో అవసరమైనప్పుడు 2 సార్లు పిలుస్తాం. ఎవరన్నా సుబ్బారావు గారు వెళ్ళిపోతాం, సుబ్బారావు గారు అంటాం. ఎందుకని రెండోసారి ఒకసారి పిలిచాం, గట్టిగానే పిలిచాంగా, రెండోసారి ఎందుకు? ఆ వ్యక్తితో పనుంది. దేవుడు పిలిచాడు. ఎక్కడో అరణ్యంలో ఎడారి ప్రాంతంలో గొర్రెలను కాస్తున్నటువంటి దావీదు దగ్గరికి న్యూస్ వెళ్ళింది, కాల్ వెళ్ళింది అక్కడికి. మిమ్మల్ని రమ్మంటున్నారండి. ఏంటి, సాయంత్రం దాకా టైం ఉంది ఇంకా గొర్రెలు కాయడానికి, ఇప్పుడైనా అంటే లేదు రమ్మంటున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, గుడ్ న్యూస్ ఫర్ యూ. దావీదుకి అర్థం కాలేదు, ఇప్పుడు పిలవడం ఏంటి? లేదయ్యా, నీ వల్ల అక్కడ ఫంక్షన్ అయిపోయింది, నువ్వు వస్తేనే ఫంక్షన్ ముందుకెళ్తుంది. ఇది అంత ఇంపార్టెంటా? నేను ఎన్నిక లేనుణ్ణి, మా నాన్నగా పంపించింది, మా అన్నయ్యగా తోసేసింది నన్ను బయటికి. కనిష్ఠుడు కడగండ్ల పాలవుతాడన్నట్లుగా అక్కడ యోసేఫ్ విషయంలో కూడా తెలుసు. కాబట్టి అక్కడ యోసేఫ్కి ఏమో తండ్రికి లవ్ ఉంది యోసేఫ్ మీద, ఇక్కడికి ఏమీ లేదు. రమ్మంటారంతే, పిలిపెళ్ళింది. అతని జీవితంలో మొదటి ఘట్టం ఏమిటంటే ఎవొకేషన్. కాల్ వెళ్ళింది ఆయనకి, పిలుపు అందింది. సెకండ్లీ రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 16 verse 12, 12వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఏమండి, డేవిడ్ వస్తుంటేనే ఎక్కడికి, ఇంట్లోకి దావీదు వస్తుంటేనే ఎలా ఉన్నాడంట? అతన్ని వర్ణించారు ఇక్కడ. ఎలా ఉన్నాడు? రడ్డీ అంటారా? రెడ్డిష్ పోనీ, రెడ్డి. ఇంకా ఐస్ వర్ సో నైస్లీ, నైస్, బాగున్నాయి. ఇంకా
సుందరమైన వాడు, బ్యూటిఫుల్, చార్మింగ్ అంటారు కదా, ఏమండి, ప్రెట్టి, చాలా అందంగా ఉన్నాడు. ఎవరు? దావీదు. ఈయన చేసే పనేంటి మరి? అసలు ఈయన బాడీ తత్వానికి, ఆయన ప్రొఫెషన్కి ఏమన్నా ఇది ఉందా? ముందు అనుకున్నట్టుగానే ఎవరు? పెద్ద కొడుకుని చూడగానే శామ్యూల్ అనుకుంటాడు, హైటు వెయిటు పొడుగు ఒడ్డు చూసి పెద్ద కొడుకుని చూడగానే ఇతనే కింగ్, దేవుడు అభిషేకింది అనుకున్నాడు. వెంటనే దేవున్నాడు, ఆపో, నేను ఇతన్ని కాదనుకున్నాను. ఇప్పుడేం అనుకోలేక వెళ్తుంటే చూడటానికి బాగున్నాడు అనుకుంటే ఎందుకు, ఆయన చెప్పినాక లెగుద్దాం అభిషేకించడానికి అనుకున్నాడు. కానీ వెంటనే దేవుడేమంటున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి నువ్వు వానిని రాజుగా అభిషేకించు. గ్రహించండి, అందంగా ఉన్నంత మాత్రాన అందలం ఎక్కడం కష్టం. గుర్తుంచుకోవాలి విషయాన్ని. దేవుడు పై రూపాన్ని చూస్తాడనుకుంటాం, నువ్వు మోసం చేసుకుంటామే. ఆయన చూసేది ఏంటండి? అంతరంగాన్ని. అలాగని పైన మసి పూసుకోమని కాదు ఇక్కడ అర్థం. నీ తత్వం ఆయనకు బోధపడుతుంది ఎప్పుడు కూడా. పిలుపు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈడ రాజు వెళ్తుంటే వచ్చాడు రా పెద్ద అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళందరూ. అదంతా దావీదుకి ఎలాంటిదంటే ఒక పరీక్ష లాంటిదండి. ఎందుకు పిలిచారో తెలియదు, ఆయనకి ఏం అర్థం కాదు విషయమే. వచ్చారు, అందరూ అర్థమవుకున్నారు, కొత్త వాళ్ళంతా ఉన్నారు ఇంట్లో. అర్థమైన విషయమే. శామ్యూలు ఈయనకి పరిచయం లేదు, అందరూ ఉన్నారు. రాజుగా అభిషేకించడానికి ముందు అతని జీవితంలో రెండవది ఏంటంటే, ఎవొకేషన్తో పాటు రెండవది ఎగ్జామినేషన్, పరీక్ష. ఎగ్జామినేషన్, పరీక్షలు ఉంటాయండి. అన్నీ బాగున్నా పరీక్షలు ఉంటాయి. పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదు, అంతే కదండి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంకో క్లాస్ లాగిచ్చేయి అంటే కుదరదు అక్కడ. అయితే అయిందిలంటే అబ్బే ఎన్నా ముడియారంటారు అక్కడ, అంటే వల్ల పడదు, కుదరదని దాని అర్థం. ఇక్కడ అతని విషయంలో చూస్తే దేవుడు కోరుకున్న వాడు ఇతడే, చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు. ఆయన చేయాల్సిన ప్రొఫెషన్ కాదది, కానీ ఆయనకు అప్పచెప్పేశారు చిన్నోడని. అంత బాగున్నాడు. కొంతమంది చూడు, ఎర్రగా ఉన్నావమ్మా, ఎండలోకి వెళ్ళమాక అమ్మా మాసిపోతావు, రంగు తగ్గిపోతావు అని చెప్తూ ఉంటారు. కానీ ఇతన్ని మాత్రము గొర్రెల కాయటాన్ని పంపిస్తారు. అది చూస్తేనే చాలు. నేనేమంటానంటే, అతను అలా వెళ్తున్నప్పుడు కొందరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా శామ్యూల్ ప్రాఫెట్కి, ఆ ప్రాఫెట్ శామ్యూల్కి ఏమనిపించిందంటే, ఇతనే దేవుడు మాట్లాడాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే. అంటే ఆ స్మెల్ వచ్చేసిందనమాట. అది అనిపించేసింది. అది ఎవరికి అనిపించింది ఆ స్మెల్? ఫస్ట్ ఎవరికి అనిపించింది? ఎస్, శామ్యూల్కి అనిపించలేదు ఫస్ట్. ఎందుకు? ఫస్ట్ ఎవరిని అనుకున్నాడు? పెద్ద కొడుకు, జ్యేష్ఠుడు. కానీ ఇప్పుడు దేవునికి అతను సువాసన కలిగిన జీవితం జీవించాడు. ఆ పరీక్షను పాస్ అయ్యాడు దేవుని ముందు. మన భక్తి, ఆ పర్ఫ్యూమ్, ఆ ఫ్రాగ్రెన్స్, అది ఎవరికి అనిపించాలి? దేవునికి సువాసనగా ఉండాలి మనం. అప్పుడు పరీక్ష పాస్ అవుతాం, క్వాలిఫై అవుతాం మనం. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్పిస్తాను. బుక్ ఆఫ్ 2 Corinthians 2:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చాలు. ఇక్కడ పౌలు తిమోతి కలిసి సాక్ష్యం ఇస్తున్నారు. ఇటు రక్షించబడే వారి పట్ల, ఇటు నశించే వారి పట్ల, అందరికీ మేము ఎలా ఉన్నామంటే, దేవునికి క్రీస్తు సువాసన, ప్రజలకు అని చెప్పలేదు అక్కడ వాళ్ళు. వీళ్ళ పట్ల వాళ్ళ పట్ల కూడా దేవుడు మమ్మల్ని పంపించాడు అన్నట్లుగా, దేవునికి పరిమళ సువాసనగా మేము ఉన్నామన్నట్లుగా ఇక్కడ మేము కనబడుతున్నాము అని చెప్తున్నారు. మరలా మీకు చెప్తాను నేను, మనం ఎవరికి సువాసనగా ఉండాలి?
దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎవరికి సువాసనగా ఉంటున్నాం? ఎంతసేపు ఉంటుంది ఏంటి అది? మహా ఉంటే 1 hour. మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది, దాని విషయం వదిలేసి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము. ఆ మాట ఎంత అర్థవంతమైంది గ్రహించండి. డేవిడ్ వెళుతూ ఉంటే అలాంటి స్మెల్ వచ్చేస్తుంది, క్రీస్తు సువాసనగా ఉన్నట్లుగా. ఎందుకంటే ఆ శ్రమలు అరణ్యంలో గొర్రెలు కాసుకునే విషయంలో మామూలు విషయం కాదండి. ఎటు నుంచి ఏ తోడేలు వస్తుందో, ఏ గొర్రెని ఎత్తుకుపోతుందో జాగ్రత్తగా ఉండాలి. ఏదో సంతోషంతో పాటలు పాడుతున్నట్టే ఊహించుకోవద్దు దావీదుని ఎప్పుడు కూడాను. కాపరి అంటే ఎలా ఉంటాడంటే, ఏ తోడేలు వచ్చి ఏ గొర్రెని గాయపరుస్తుందో, ఏ గొర్రెని ఎత్తుకుపోతుందో కాపలా కాయాలి. కాపరి అంటే, సంఘ కాపరి అంటే మీకు చెప్తున్నాను, అందరి గురి విషయంలో కూడా బాధ్యత ఉంది. ప్రార్థించాలి. ఏ అపవాది పట్టుకోకుండా, చేపట్టుకుని వెళ్ళిపోకుండా కాపలా కాయాలి. ప్రార్థన ద్వారా కాపు కాయాలి. దావీదు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు అరణ్యంలో. ఆ ఎగ్జామినేషన్స్, నిద్రబెళ్ళి స్తోత్రం చెప్పండి. కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది వాళ్ళకి. శ్రమలు వాటన్నిటిని తట్టుకున్నాడు. ఆ శ్రమల్లోనే వస్తుందండి, దాన్ని ఏమంటారు, ఆ హంబుల్నెస్ వస్తుంది. అది ప్రభువు మానవ దేహంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూపించాడు దాన్ని. బుక్ ఆఫ్ హీబ్రూస్ 5:8, హెబ్రీ 5:8 చూద్దాం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. దేవుడికి విధేయత నేర్చుకుంటూ ఏంటో అంటారేమో. మనుషులకు ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ లెసన్గా చూపించాడు. మనిషికి శ్రమ వస్తే తప్ప లొంగడు, అంతే కదండి. కష్టం వస్తే తప్ప లొంగడు. ఏదన్నా జరగరాంది జరిగితే తప్ప దేవుడి కాళ్ళు పట్టుకోడు. అంత సాఫీకి వెళ్తున్నంత వరకు ఎంతమంది ఎన్ని చెప్పినా వినరు. జరగరాంది జరిగిపోయి ఇక వేరే గత్యంతరం లేనప్పుడు దేవుడా ఎక్కడున్నావు అంటాడు. ఇక్కడ శ్రమల వలన విధేయత. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, కానీ మనిషి రూపంలో వచ్చాడు. కుమారుడై ఉండి శ్రమల వలన విధేయత. దేవుని పిలుపు కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రమలు ఫేస్ చేయాల్సిందే. నన్ను పిలిచాడు కాబట్టి నేను ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టే, నాది ఓకే అయిపోయినట్టు అనుకుంటాకలేదు. శ్రమలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని పిలిచారు అరణ్యం నుంచి. ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళ చూపులు ఒక్కో రకంగా ఉన్నాయి. వీడా రాజయ్యేదన్నట్లుగా అవన్నీ అధిగమించాలి. శామ్యూయేలు లేచాడు సీట్లోంచి అతన్ని అభిషేకించడానికి. అందరికి అర్థం కావట్లేదు. అక్కడ టెస్టింగ్ పీరియడ్, అది అందరినీ జయించాలి, శ్రమలు అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని పిలిపింది అతనికి అన్నంత మాత్రాన శ్రమలు అనేవి అతని జీవితంలో లేవని కాదు. శ్రమలు అనేవి రాకూడదని అవకాశం లేదు, వస్తాయి. రాకూడదని ఏమీ లేదు. వీళ్ళు రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు, దేవుని పనిలో ఉన్నారు, మందిరంలో అన్ని పరిచర్యలు చేస్తున్నారు. వాళ్ళకు జ్వరం ఏంటే అంటే రాకూడదా జ్వరం? తలనొప్పులు రావా? వస్తాయి, పరీక్షలు వస్తాయి. అన్నిటినీ ఫేస్ చేయాలి. దావీదు దైవభక్తి గలవాడు ఎలా అయ్యాడు? ఎలా ఆ భక్తితో ఎలా ఆకర్షించాడు? ఎలా రాజుగా అభిషేకించబడ్డాడు? పిలుపు తర్వాత ఆయనకి ఎగ్జామినేషన్ కూడా ఉంది. వీళ్ళకి గ్రహించండి, ఎన్నో పరీక్షలు ఫేస్ చేయాలి. ఈ జీవితం ఫేస్ చేయాల్సిందే. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ లగ్జరియస్ లైఫ్. ఎనీ టైం
సౌఖ్యవంతమైనటువంటి జీవితం కాదండి. పరీక్షలు ఉంటాయి, పాస్ అవ్వాలి. పరీక్షలు దాటితేనే ఆలోచించండి. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. శామ్ 41st verse, 40వ కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ దావీదు కీర్తన రాసేటప్పుడు ఏమంటే సహనంతో కనిపెడుతున్నాడు, కానీ మామూలుగా అసలు అది చాలా పట్టుదలతో కూడిందండి. అది దేవుని యొక్క రాజ్య వారసులు అవ్వాలన్నా, దేవుని యొక్క పనివారులుగా ఉండాలన్నా, దేవుణ్ణి మెప్పించాలి అన్నా, ఒక కార్యక్రమం, ఒక కార్యదీక్షతో ముందుకెళ్ళాలని ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకి ఉండడానికి కావలసింది సహనం. అర్థమైందని చెప్తున్నాను మీకు. పట్టుదలతో ముందుకు వెళ్ళాలంటే ఏముండాలి? సహనం ఉండాలి. సో మూడవది ఏమిటంటే అతని జీవితంలో ఘట్టం ఎండ్యూరెన్స్, సహనం, పట్టుదల. ఎందుకంటే ఆ పట్టుదలకు కావాల్సిందే సహనం. అది లేకపోతే కష్టం. ఇతను ఒక అచీవ్మెంట్ నువ్వు చేయాలి, ఒకటి సాధించాలి అంటే ఖచ్చితంగా సహనం కావాలి. తండ్రి ఇతన్ని పట్టించుకోకపోయినా, అన్నయ్యలు ఇతన్ని ద్వేషభావంతో చూసినా ఎంత సహనం ఉండి ఉంటుంది దావీదుకి? మనకుందా? మనకు కాక ఎవరికి ఉంటుంది సార్ అంటారా? మనకు ఉండాలి. కొంతమంది సహనం ఫుడ్ దగ్గర తెలిసిపోద్ది, కొంతమంది పట్టుదల కూడా అక్కడ తెలిసిపోద్ది ఫుడ్ దగ్గర. సహనం. అందుకంటాడు మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి అంటాడు. నువ్వెంత సహనంశీలివో అర్థం కావాలి అక్కడ విషయం. దావీదు విషయంలో చూస్తే పిల్లరా, శ్రమలు వచ్చినా సరే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి నీ అభిషేకం వద్దు, నీ పని వద్దు బాబు అని కాడిపారేసి పోలేదు. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. ఏంటంటే పట్టుదల, సహనం ఉండాలి. కొంతమంది జీవితంలో ఒకేసారి 10-11 శ్రమలు పలకరిస్తూ ఉంటాయి. హాయ్ హాయ్ హాయ్, 1 by 1 వచ్చేస్తుంటాయి. అమ్మో నా వల్ల కాదు అంటామా? అక్కడే నీ భక్తి ప్రదర్శన కావాలి. లైక్ యోబు భక్తుడు అంతే కదా ఏమండి? చివరిదాకా పట్టుదల, సహనం కోల్పోలేదు. భార్య, స్నేహితులు 1 by 1 దూషణ మాటలు, శరీరం కృంగి కుళ్ళి కుషించిపోతున్న పట్టుదల, సహనం వదలలేదు. కొంతమంది ఏదో బట్టలు మార్చినట్టుగా తీసేవా ఈ భక్తి వద్దేవద్దు కానీ పద అన్నట్లుగా. వాహ్, లేదండి. ఒక ఉన్నత స్థానానికి నువ్వు ఎదగాలి అంటే నీకు సహనముతో కూడిన పట్టుదల ఉండాలి. అవును, ఆ మాట ఇక్కడ అదే చెప్తున్నాను పద. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సహనము, ఈ పట్టుదల, ఇవన్నీ కూడా ఈ పరీక్షలు నేను ముందే చెప్పాను. అంతకుముందు సమూయేలు ప్రవక్తతో దావీదుకి అంతగా పరిచయము లేదు. అర్థమవుతుంది? ఫెలోషిప్ లేదు. అంత కొత్తగా ఉంది అక్కడ పరిస్థితి చూస్తే. అయినా సరే ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి. ఎందుకంటే సమూయేలుతో పెద్దగా సహవాసం చేసే అనుకూలత దొరకలేదు దావీదుకి. చిన్న కొడుకు వెళ్తున్నాడు. నువ్వు భక్తితో దేవుణ్ణి ఆకర్షించాలి అని అనుకున్నట్లయితే పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత కూడా పట్టుదల వదలకూడదు. సహనంతో కూడినటువంటి పట్టుదల ఉండాలి. వదలలేదు ఇతను. బుక్ ఆఫ్ రోమన్స్ 12:12, రోమా 12:12 చదువుదామా? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, సంతోషం ఎవరికి వస్తుందంటే నిరీక్షణ ఉన్న వాళ్ళకి సంతోషం వస్తుంది. అంతే కదా? నిరీక్షణ లేనివాళ్ళు పరిపూర్ణంగా సంతోషించలేరు. హోప్ ఉండాలి. హోప్ ఉంటే హ్యాపీనెస్. వితౌట్ హోప్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్. అందామా? నిరీక్షణ ఉన్న వాళ్ళు సంతోషిస్తారు, ఎదురు చూస్తారు. దేవుని యందు నిరీక్షించిన వాళ్ళు కంపల్సరీ సంతోషిస్తారు. నువ్వు ఎవరినో నమ్ముకుని ఎదురు చూస్తే నాకు సంబంధం లేదు, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచేవారు ఖచ్చితంగా సిగ్గుపడరు, ఎదురు చూస్తారు. ఆ హోప్ వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకొస్తుంది.
నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు. అంటే నువ్వు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఓర్పు చాలా అవసరం, అసహనం. శ్రమ యందు ఓర్పు ఉన్న వాళ్ళతో నెక్స్ట్ ఏంటంట, ప్రార్థన యందు పట్టుదల. ఇప్పుడు చెప్పండి, ఓర్పు ముందుందా, పట్టుదల ముందుందా? అక్కడ రాసిన వచనంలో ఓర్పే. పట్టుదల రావాలి అంటే ఓర్పు ఉండాలి. చిన్నప్పుడు కూడా చెప్తారు, సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్తుంటారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడు కూర అయిందంటారు. నాకు పెద్దగా అర్థం కాలే ఫస్ట్లో. ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడు కూర బౌల్ నిండా అయిందంట. ఎలాగా 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 అనుకోవచ్చు. గుడ్డు పొదిగినాక పిల్ల కోడై చికెన్ వండితే చట్టెడు కూర బౌల్ నిండా. అప్పుడు దాకా ఆగుతారా? వేసే కొట్టి పడై అంతే. అక్కడ అంతే. శ్రమయందు ఉండాలి ఓర్పు. శ్రమయందు ఓర్పు ఉంటే ప్రార్థన యందు కూడా పట్టుదల. ఈ మూడు ఉండాల్సిందే. నిరీక్షణ ఉండాలి, అర్థమైంది? నిరీక్షణలో సంతోషించాలి, శ్రమలు ఉన్నప్పుడు ఓర్చుకోవాలి, ప్రార్థన చేసే విషయంలో పట్టుదల ఉండాలి. సాధించేంతవరకు ప్రార్థన మానకూడదు, కార్యం జరిగేంతవరకు ప్రార్థన మానకూడదు. ఈయన ఆ సహనం ఈయనకుంది పిల్లలు. ఎన్ని శ్రమలు వచ్చినా దావీదు పరిస్థితులను చూడలేదు, ప్రభువును చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? పరిస్థితులు చూస్తే పారిపోతామండి, ప్రభువుని చూస్తే ప్రహర్షిస్తాం, చాలా సంతోషిస్తాం. పరిస్థితులు భయపెడతాయి, కొన్ని ఫోన్ వార్తలు మనిషిని భయపెడతాయి. అయిపోద్దాము, అలా అయిపోద్దాం, ఇలా అయిపోద్దాం, ఇలా అయిపోద్దాము. పరిస్థితులను చూడొద్దు, ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా ఆనందిస్తాం, పారిపోతా. లేకపోతే ఎందుకు దావీదు దైవభక్తుడు అని చెప్తున్నాను? దావీదు తప్పు చేయలేదా? చేశాడు. మరి ఎందుకు, ఎలా దేవుని ఆకర్షించాడు? ఆయన జీవితంలో ప్రతి ఘట్టం ఆయన పలకరిస్తున్న సమయంలో, ఎస్, నేను దేవుని దాసుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ జాగ్రత్తతో జీవించాడు. నన్ను పిలుచుకున్నాళ్లే, నాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఎట్లా? నేను సెలెక్ట్ అయిపోయిన లిస్టులో నా పేరు ఉంది. నాకు తెలియదు మరి ఆ విషయం. పేరు ఉంది సార్, ఇదిగో ఫోటో, కానీ అపాయింట్మెంట్ లెటర్ రావట్లేదు. ఎంగేజ్మెంట్ అయిపోయిందండి, ఇదిగో ఫోటోలు, మరి కానీ పెళ్లి జరగలేదు. ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇదేంటి, సెలెక్ట్ అయిపోయిన ఎగ్జామినేషన్ ఉంటుందా? ఉంటుంది. బయట ఉండదేమో, ఇక్కడ ఉంటుంది. పిలుపు కన్ఫర్మ్ అయిపోయినా సరే ఎగ్జామినేషన్ ఉంటుందా? ఉంటుంది. టెస్టింగ్ పీరియడే. ఏం కావాలి? పట్టుదల, సహనంతో కూడిన పట్టుదల, ఎండ్యూరెన్స్. అది మనకు ఉండాలి ఖచ్చితంగా. ఆ పేషెన్స్ లేకపోతే కష్టమండి. కొంతమంది చూడండి, చీటికి మాటికి బరస్ట్ అయిపోతుంటారు, లూజ్ టాకింగ్ వచ్చేస్తుంటుంది, కంట్రోలింగ్ ఉండదు. ఎలా నువ్వు పైకి వస్తావు? ఆ స్కిల్స్ నేర్చుకో. దైవభక్తుడైనటువంటి దావీదు. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తాను. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ఫుల్గా ఉందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నేను భక్తితో నిన్ను ఆకర్షిస్తాను ప్రభువా. పిలుపు గురించి తెలుసుకున్నాను తండ్రి, పరీక్షల గురించి అర్థమైంది. పట్టుదల ఉండాలన్నావు, సహనంతో కూడిన పట్టుదల ఉండాలన్నావు. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు అని నువ్వు విశ్వసించినట్లయితే, నేను వాక్య ప్రకారం దావీదు వలె జీవిస్తానని నిర్ణయించుకున్నట్లయితే, నీ చేయి పైకెత్తి దేవుని స్తుతించు. సిగ్గుపడద్దు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్ అని ప్రభు అడుగుతున్నాడు. నీ చేయి పైకెత్తి దేవుని స్తుతించు. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనములు. వాక్యానుసారంగా దావీదు జీవితంలో జరిగిన ఘట్టాలు విని నేను వాక్య ప్రకారంగా జీవించాలనుకుంటున్నాను అని ఎందరూ తీర్మానించుకున్నారో దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుతున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉండండి. ప్రభు అయిన క్రీస్తు యొక్క శిలువను, మరణమును, పునరుద్ధానాలని స్మరణకు తెచ్చుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అనాలోచనగా ఉండొద్దు. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయారా? చెక్ చేసుకోండి ఒకసారి. మీ చూపులు పాడైనవా? క్షమించమని ప్రభువుని అడగండి. మాటలు తప్పుగా వచ్చినవా? మన్నించమని మహోన్నతుని వేడుకండి. తలంపులు భ్రష్టు పట్టినవా? శుద్ధి చేసుకోవాలి. నడత చెడిపోయిందా? దిద్దుకోవాలి. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేయాలని ట్రై చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతాం, అనారోగ్యం పాలవుతాం, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తోంది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? అంచుదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ దేహము నాగలి చాళ్ళవలే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది. ఈ రొట్టెని మీ శరీరముగా మార్చి ఉన్నారని నమ్ముచు ఉన్నాం. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసును మీ రక్తముగా మార్చారు నమ్ముచున్నాను. ఇది మీ రక్తములకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని ప్రభు అయిన క్రీస్తు పేరిట సిద్ధపడుతున్నాము దేవా, ఆమేన్. ప్రభునేసు రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారో అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, వచ్చేవారికి దారి ఇవ్వండి. అందరూ శిలువ ధ్యానంలో గడుపుదాం. మీ బైబిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. నీ సిల్వలో నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపిక సాయమిచ్చును.
రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన శరీరం రక్తం అందనట్లయితే, ఇక్కడికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే మీ హస్తం ఎత్తి చూపించండి. ఆయన శరీరం రక్తం మీకు అందించబడుతోంది. Dear church, నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానమును ముందు ఆయన శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరం ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. Dear church, really we are blessed. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తం సేవించాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన్ని ధరించుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయము బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవాన్ని ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకు ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దైవనామము దూషణ పాలవుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తము చాలా మిగిలి ఉంది. ఇది ఎవరి కోసమో తెలుసా సహోదరి సహోదరుడా? యేసుప్రభు నాకొద్దు, బాప్తిసం అప్పుడేనా, నేను ఇంకొన్నాళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేయాలి, నా ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అని దేవునికి దూరంగా ఉన్నావే, నీకోసమే. అంతేకాదు, నేను రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను అని చెబుతూ లోకపాపాన్ని విడవలేక ఆయన బల్లలో చేయి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే అలా బతికేస్తున్నావా? అశాంతితోనే జీవితాన్ని ఈడ్ చేసుకుంటూ వెళ్తున్నావా? జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యుద్ధకు రాగలవా? రక్షించబడి బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని రాగలిగితే ప్రభువారు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధతను నీకు పంచి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. తీర్మానం చేసుకో. భక్తిని కాంక్షిస్తున్న మా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నీ స్వరూపములో, నీ పోలికలో మనందరినీ చూడాలనుకుని ఆశపడుతున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈరోజు నీ బల్లలో పాలుపంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు నాయన. దయచేసి వారిని మన్నించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. మెట్టుకైతే
నీ బలలో చేయి వేయటానికి, మీ రక్తమాంసములు స్వీకరించడానికి మీరు మాకు ఇచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసేయండి అమ్మా. పెద్దవారి దగ్గర తీసుకోండి, క్రొత్త వారి దగ్గర తీసుకోండి దయచేసి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. కూర్చోండి, పోనీ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ప్లీజ్. తీసుకోండి అందరూ, పెద్దవారి దగ్గర క్రొత్త వారి దగ్గర తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ప్లీజ్. దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తూ ఉన్నారు, అందరూ సిద్ధపడి ఉందాం. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. కానుకలు, అర్పణలు అర్పించు సమయం. నాకున్న శ్రమలో నేను కృంగి ఉండగా, నవ్వలేక ఏడ్వలేక కుములుచుండగా, నాకున్న శ్రమలో నేను కృంగి ఉండగా, నవ్వలేక ఏడ్వలేక కుములుచుండగా, నీ వాక్కు చేత నాతో మాట్లాడినాయ్యా, నీవెప్పుడు ఉండాలయ్యా నా తోడుగా, నీ వాక్కు చేత నాతో మాట్లాడినావయ్యా, నీవెప్పుడు ఉండాలయ్యా నా తోడుగా, బాధలను తీర్చువాడా, బాధలే లేనివాడా, జయమిచ్చు దేవుడా నా యేసయ్యా, బాధలను తీర్చువాడా, బాధలే లేనివాడా, జయమిచ్చు దేవుడా నా యేసయ్యా. ఏడ్చినప్పుడు నేను చుట్టూ చూచుకుంటిని, కన్నీళ్లు తుడచుటకు ఎవరైనా వచ్చునని, ఎవరి బాధ వారికి ఎక్కువై ఉన్నది, నీవు తప్ప ఇంకెవరు తీర్చలేరు నా బాధ, బాధలను తీర్చువాడా, బాధలే లేనివాడా, జయమి
Thank you, Choir team. Now I request Mamata madam and Kavita madam to read Telugu announcements and English announcements respectively. ప్రత్యేక ప్రకటనలు. దయచేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కొరకు ప్రార్థించండి. వచ్చే బుధవారం అనగా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు మన సంఘంలో మధ్యవారపు కూడిక జరుగును. దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. వచ్చే గురువారం అనగా అక్టోబర్ 23న సాయంత్రం 5 గంటలకు మన సంఘంలో స్త్రీల కూడిక జరుగును. ప్రభువునందు ప్రియమైన స్త్రీలారా, దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. దయచేసి ఉద్యోగాల కోసం వేచి ఉన్న విద్యార్థుల కొరకు ప్రార్థించండి. 40 దినాల ఉపవాస ప్రార్థనలు మన సంఘంలో జరుగుచున్నవి. దయచేసి పాల్గొనండి. వచ్చే ఆదివారం అనగా అక్టోబర్ 26న మన సంఘంలో 3 ఆరాధనలు జరుగును. ఆరాధన సమయంలో మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10:30, మూడవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటలకు. దయచేసి ప్రార్థించండి, మీ స్నేహితులకు తెలియపరచండి మరియు పాల్గొనండి. ప్రతి ఆదివారం మన చర్చి ప్రాంగణంలో సండే స్కూల్ నిర్వహించబడుతుంది. 3 క్లాసులు. ప్రియమైన తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలను సండే స్కూల్కు పంపించవలసిందిగా కోరుచున్నాము. ఆదివారం మరియు బుధవారం మినహాయించి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మనకు గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ ప్రార్థనలు ఉన్నవి. దయచేసి పాల్గొనండి. బ్రదర్ యశ్వంత్ గారు మరియు సిస్టర్ విమల గారి కుమారులు మోసెస్ గత శుక్రవారం రాత్రి నుండి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. దయచేసి ఆయన త్వరగా స్వస్థత నొందులాగున ప్రార్థించండి. చెన్నైలో నివసిస్తున్న 86 ఏళ్ల వయసు గల విమల మేడం గారి తల్లి మేరీ గారు మంచం మీద నుండి పడిపోవడం వల్ల ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ఆమె స్వస్థత కొరకు పూర్తి ఆరోగ్యం కోలుకోవడం కోసం ప్రార్థించండి. Praise the Lord. Special announcements. Please pray for Dr. YSR family. We have midweek service on our church on Wednesday, 22nd October at 6 p.m. Please pray and participate. We have women's fellowships in our church on Thursday, 23rd October at 5 p.m. Beloved women in Christ, please pray and participate. Please pray for job searching persons. 40 days fasting prayers are continuing in our church. Please participate. Coming Sunday, 26th October, we have 3 services in our church. Timings: first service 7 a.m., second service 10:30 a.m., third service 3 p.m. Please pray, inform your friends and participate. We have Sunday school in our church premises on every Sunday, 3 classes. Dear parents, please send our children to Sunday school. We are having online prayers through Google Meet every day 6 p.m. to 7 p.m. Expect Sundays and Wednesdays. Please join. Moses, the son of Brother Yashwant and Sister Vimla, has been suffering from dengue since last Friday night. Please pray for his speed recovery. Vimla's maiden's mother, Mr. Mary, who is 84 years old and lives in Chennai, has fallen from bed and has been admitted to the hospital ICU. Please pray for her speed recovery. Amen. థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ రీడింగ్ అనౌన్స్మెంట్స్. ఇప్పుడు మన ముందు ఉన్న చిన్నారి వెన్నెల కంఠస్థ వాక్యం చెబుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ అభినందిద్దాం.
133. కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మత్తయి 5:4. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సామెతలు 6:6. మరి చీమలేతకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుందుము. యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా విని నేడు నేను నీకు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Let's all stand for closing prayer. Now I request Jeevan Jyoti Madam for closing prayer. అందరం కళ్ళు మూసుకుని దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని, ఎలాంటి భక్తి మన నుంచి కోరుకుంటున్నారు, ఆ భక్తి చేసినప్పుడు మన జీవితంలో వచ్చే మార్పులేంటో, ఆశీర్వాదాలేంటో మరొకసారి దావీదు జీవితం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెప్పుకుందాం. అవును, మన పిలుపుని మనము నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. ఆ స్వరాన్ని వినిపించు నాయనా అని ప్రార్థించుకుందాము. ఆ స్వరం వినపడినప్పుడు మేము పలికేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుందాం. అలానే ఎలాంటి పరీక్ష వచ్చినా అది తట్టుకునే శక్తిని మీ బలం చేత విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకొంచు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో నిలవబెట్టి మీ ఆరాధనలో పాల్గొనడానికి, మీ వాక్కుని వినడానికి, మా జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ప్రభా మీ పిలుపు నాయన ఎంతో గొప్పది తండ్రి. నాయనా ప్రభా మీ కృప వల్లనే మేము ఇక్కడ ఉన్నామని నమ్ముచున్నాం నా తండ్రి. ఇది మా తలంపు కాదు తండ్రి, కేవలం మీ తలంపని నమ్ముచున్నాం నా తండ్రి. మీరు ఈరోజు మాతో మాట్లాడిన మాటలను మేము భద్రంగా కాపాడుకుంటూ మా జీవితంలో నాయనా ప్రభా మీ పిలుపు ఏమై ఉందో నాయనా ప్రభా మరి దానికోసం కనిపెట్టుకుని ఉండడానికి, ఒకవేళ ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే దాన్ని క్షమించి మళ్ళీ సరిచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. స్తోత్రాలు తండ్రి.
దేవా నాయన మీ పిలుపుకు తగినట్టు భక్తిని నాన్న మాకు దయచేయండి దేవా. నాయనా ప్రభా భక్తిలో పడిపోకుండా నాన్న దినదినము అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి దేవా. వాక్య పట్టణంలో నాయనా ప్రభా ప్రార్థనా జీవితంలో నాయనా ప్రభా నాయనా సన్నిధిలో గడపడంలో నాయన ఎక్కడా నాయనా ప్రభా సహవాసంలో ఎక్కడా పడిపోకుండా నాయనా ప్రభా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మాకు శక్తిని దయచేయండి దేవా. నాయన స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అర్పించుకుంటున్నానా తండ్రి. మీరే తోడుండండి, వారి జీవితాల్లో నాయన మీరే గొప్ప కార్యాలు చేయండి నాయనా. ఎలాంటి పరీక్షలు వచ్చినా నాయన ప్రభా నాయన ఆ పరీక్షలో నాయన ప్రభా మీరిచ్చే బలాన్ని పొందుకుంటూ నాయన ప్రభా నాయన ఆ పరీక్షను నెగ్గిన ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. ప్రభా నాయన ప్రభా ఎలాంటి శ్రమల్లోనూ నాయన నిన్ను దూషించకుండా నాయన ప్రభా మా నోటిని అదుపు చేయండి, మా మనసును అదుపు చేయండి దేవా. సహాయం చేయండి దేవా. ప్రభా నాయన సంఘాన్ని, సంఘ కాపరిని నాన్న సంఘస్థులను అందరినీ నాన్న మీరే నాన్న భద్రపరిచి కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యను ఇంకా నాయన అభివృద్ధి చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాన్న ప్రభా విమల మేడం వారి నాన్న ప్రభా కుమారుడు నాన్న వారి తల్లిగారి గురించి నాన్న ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వారిని స్వస్థపరిచి లేవనెత్తండి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి దేవా నాయన ప్రభా. అలాగే నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ మనసులో ఏ కోరిక ఉందో, ఏ మనసులో ఏ ఆలోచన ఉందో నాయన ప్రభా సర్వం ఎరిగిన వారు తండ్రి. మీరే తోడుండండి. నీ చిత్తానుసారమైన ప్రతి నాయన అవసరాన్ని నాయన ప్రభా కోరికను నాయన ప్రభా తగిన కాలంలో మీరే నెరవేర్చమని వేడుకొంచున్నాను నా తండ్రి. స్తోత్రాలు తండ్రి. మరి కొద్దిసేపట్లో బయటికి వెళుతుండగా మీరే మమ్మల్ని నాయన భద్రపరిచి క్షేమంగా ఉంచి నాయన ప్రభా మళ్ళీ మీ సన్నిధిలో కూడుకునేంత వరకు నాయన ప్రభా మీలో అనుదినము ఆనందిస్తూ నాయన ప్రభా మా అనుదిన జీవితంలో నాయన మీ సాక్ష్యం జీవితం కలిగి నాయన ప్రభా గడపడానికి సహాయం చేయమని కొంచెం మరొక్కసారి మమ్మల్ని మేముగా మీకు అర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. ఆమేన్ 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 ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా దైవ భక్తి చేసి నేను దేవుని ఆకర్షిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.